ప్రస్తుత వరల్డ్ క్రికెట్లో టాప్ క్రికెటర్లు ఎవరంటే అందరూ ఠక్కున చెప్పే పేర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. ఈ భారత ప్లేయర్లు తమ బ్యాటింగ్ టాలెంట్ తో జెంటిల్మెన్ గేమ్ ను శాసిస్తున్నారు. హిట్ మ్యాన్ అటు బ్యాటింగ్ తో పాటు ఇటు అద్భుతమైన కెప్టెన్సీతోనూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. గతేడాది అతని సారథ్యంలో ఆసియా కప్ గెలుచుకున్న టీమిండియా ఆ తర్వాత జరిగిన ప్రతిష్టాత్మక వన్డే వరల్డ్ కప్ లో రన్నర్ అప్ గా నిలిచింది. టెస్టుల్లోనూ రోహిత్ కోహ్లీ జోడీ అదరగొడుతోంది. ముఖ్యంగా విరాట్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. రీసెంట్ గా జరిగిన సౌత్ ఆఫ్రికా టూర్ లోను కోహ్లీ తన బ్యాట్ పవర్ ఏంటో చూపించాడు. ఆ సిరీస్ లో అతనొక్కడే రాణించాడు. కానీ యంగ్స్టర్ అందరూ ఫెయిల్ అయ్యారు. దీంతో కుర్రాలను నమ్ముకుంటే కష్టమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తాజాగా విడుదలైన టెస్ట్ ర్యాంకింగ్స్ కూడా ఊతమిస్తున్నాయి. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ తాజాగా టెస్ట్ ర్యాంకులను ప్రకటించింది. ఇందులో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ 864 పాయింట్లతో టాప్ ప్లేస్ లో నిలిచాడు. ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ జో రూట్ 859, ఆసీస్ సీనియర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ 818 పాయింట్లతో వరుసగా 2-3 స్థానాల్లో నిలిచారు. టెస్ట్ ర్యాంకింగ్స్ లో భారత్ నుంచి ఇద్దరు ప్లేయర్లు మాత్రమే టాప్ 10 లో చోటు దక్కించుకున్నారు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 775 పాయింట్లతో 6వ స్థానంలో నిలవగా 748 పాయింట్లతో రోహిత్ శర్మ 10వ పొజిషన్లో నిలిచాడు. ఈ ర్యాంకింగ్ గురించి తెలిసిన అభిమానులు సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతూ కోహ్లీ, రోహిత్ భారత్ పరువు నిలిపారని అంటున్నారు. యువ ఆటగాళ్లను నమ్ముకుంటే టీమిండియా పరిస్థితి అంతే అంటూ కామెంట్ చేస్తున్నారు. రోహిత్ కోహ్లీ జోడీ ఉన్నన్ని రోజులే క్రికెట్లో మన డామినేషన్ కొనసాగుతుందని అంటున్నారు. వన్డే ర్యాంకింగ్స్ లో టాప్ ర్యాంక్ లో శుభ్మన్ గిల్ కొనసాగుతుండగా టాప్ 10 లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఉన్నారు. గిల్ కూడా 50 ఓవర్ల ఫార్మాట్ తప్పితే టీ20లు, టెస్టుల్లో అట్టర్ ఫ్లాప్ అవుతున్నాడు. రీసెంట్ గా ముగిసిన సౌత్ ఆఫ్రికా టూర్లోనూ దారుణంగా ఆడాడు. టెస్టుల్లోనైతే ఆడితే రోహిత్ లేదంటే కోహ్లీ అనేలా ఉంది పరిస్థితి. దీనివల్లే ర్యాంకింగ్స్ లో భారత్ కు ఈ దుస్థితి ఎదురవుతుంది. శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, యశస్వి జైస్వాల్ లాంటి యంగ్స్టర్ ఇకనైనా ఫెయిల్యూర్ నుంచి బయటపడాలి. త్వరలో ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ స్వదేశంలో జరుగుతున్నప్పటికీ క్వాలిటీ పేస్ అటాక్ కలిగిన ఇంగ్లీష్ టీంను నిలువరించి వీళ్ళు రన్స్ చేయాలి. అప్పుడే సిరీస్ నెగ్గడంతో పాటు ర్యాంకింగ్స్ కూడా మెరుగవుతాయి. అలాగే ఫ్యూచర్పై మరింత భరోసా కలుగుతుంది. మరి టెస్ట్ ర్యాంకింగ్స్లో రోహిత్ కోహ్లీ జోడీ టాప్ 10లో నిలిచి భారత్ పరువు నిలబెట్టడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.